2025లో లే ఆఫ్ తర్వాత ఇండియన్ ఐటీ మార్కెట్ అయితే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఫ్రెషర్స్కి జాబ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బయట వేకెన్సీస్ ఉన్నాయా? ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు ఫ్రెషర్స్కి అయితే పోస్ట్ పాండమిక్ ఉన్నంత జాబ్ వేకెన్సీస్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్కిల్ గ్యాప్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ అనుకున్న టెక్నాలజీలో వాళ్ళకి నేర్చుకుని ఉండకపోవచ్చు. ఈ ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎవరైనా సరే ఏదో ఒక ఫుల్ స్టాక్ అయితే నేర్చుకుంది. వెదర్ జావా ఫుల్ స్టాక్ కానీ లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ కానీ. ఎందుకంటే కంపెనీస్ ఇప్పుడు రిక్రూట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏదన్నా ఒక ఫుల్ స్టాక్ వచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకు ఓన్లీ పోస్ట్ పాండమిక్ అయితే మనకు ఓన్లీ ఎస్క్యూఎల్ కానీ లేదా ఒక టెక్నాలజీ కానీ ఏదో ఒక క్లౌడ్ వస్తే కానీ సరిపోయేది, ఈజీగా జాబ్ కొట్టేయచ్చు. కానీ ఇప్పుడు అలా లేదు. మీది ఏ టెక్నాలజీ అయినా సరే మీరు అందులో ఎలా వాడాలన్నది ఆలోచించండి. మన కోడర్సే ఎక్కువ కూడా వాడుతున్నారు. టూల్స్లో అది ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని మీరు కూడా ఆలోచించండి. మనల్ని రీప్లేస్ చేస్తున్న జాబ్స్ అంటే అవి మనకు కూడా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఏఐకి ఇచ్చేస్తే చాలా టూల్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా అవే ఒక వెబ్సైట్ అన్నది క్రియేట్ చేస్తున్నాయి. సో వాళ్ళ జాబ్ అన్నది లాస్ అయ్యారు. సో అవతల యూజర్కి కూడా ఈజీ అవుతుంది. ఒక వెబ్సైట్ వాడు వితిన్ 20 to 30 మినిట్స్లో క్రియేట్ చేసేస్తున్నారు. అదే ఒక పర్సన్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 మంత్ పట్టేది. ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ టెక్నాలజీ ఏంటో తెలుసా మీకు? ఏఐఎంఎల్, ఎదర్ పైథాన్ ఫుల్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్, లేకపోతే ఒక క్లౌడ్ కానీ లేకపోతే ఒక టూల్ కానీ ఎస్ఏపి కానీ ఏదో ఒకటి నేర్చుకోండి. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక టెక్నాలజీ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఒక 6 మంత్స్ మనే కాదని మనం ప్రిపేర్ అయితే మనం కొట్టలేని జాబ్ అంటూ ఉండదు ఆ టెక్నాలజీలో. అది గుర్తుపెట్టుకుని మీరు జాబ్ ప్రిపరేషన్ అన్న స్టార్ట్ చేయండి. ఫ్రెషర్స్కి అయితే వాళ్ళు కొంతమంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆఫర్ లెటర్స్ కానీ ఆన్ బోర్డింగ్ కానీ కంపెనీస్ అయితే ఇవ్వట్లేదు, డిలే చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి మార్కెట్ అయితే డౌన్లో ఉంది. హాలిడేస్ అయితే నడుస్తున్నాయి, క్రిస్మస్ హాలిడేస్ కానీ ఇవన్నీ. సో దీని తర్వాత మనకి ఓపెనింగ్స్ అన్నవే ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి చూస్తే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే ఎక్కువ ఓపెనింగ్స్ అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడు మనకు వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో అయితే ఓపెనింగ్స్ అయితే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో మీరు ప్రిపరేషన్ అయితే ఇవాళే స్టార్ట్ చేయండి మీ జాబ్ స్విచ్కి కానీ. సో మీ కరెంట్ టెక్నాలజీతో పాటు ఇంకొక ఏదో క్లౌడ్ కానీ ఏదో నేర్చుకుని ఇంటర్వ్యూస్ అయితే అపేర్ చేయండి. ఎందుకంటే కంపెనీస్ కూడా వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనేసరికి. సో మామూలు ఫ్రెషర్కే వాళ్ళు ఆల్మోస్ట్ నేను విన్నాను ఇంటర్వ్యూస్కి అయితే ఒక్కొక్కళ్ళు కూడా 1 hour 2 hours చేస్తున్నారండి ఫ్రెషర్స్కి. సో మీరు ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా యుద్ధం చేసినట్టే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది ఇంటర్వ్యూస్కి. ఇదైతే మోటివేషనల్ వీడియో కాదు, ఇన్ఫర్మేటివ్ వీడియో అసలే కాదు. ఎందుకంటే ఈ విషయం అయితే మీరు మర్చిపోయారు, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2026 ఎలాగన్నా సక్సెస్ అయితే అవ్వాలి. మనం అంతా జాబ్ అయితే కొట్టాలి, లేకపోతే మనం ఉన్న ఫీల్డ్లో మనం నెంబర్ 1గా అవ్వాలి అంతే. మీరు కంటెంట్ క్రియేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేకపోతే మీరు స్టూడెంట్ కావచ్చు, ఏదైనా మనం ఈ 2026లో అచీవ్ చేయాల్సిందే. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.